నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోండి, డీజీపీని కోరిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు. పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి పాలన, పిరికిపంద ప్రభుత్వం అన్న కేటీఆర్ ఆగ్రహం. సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్టులపై అరాచకం, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్. అమలు చేయలేని హామీలిస్తూ గొప్పలకు పోతున్నారు, రేవంత్ సర్కార్ ఒంటెద్దు పోకట్లతో ప్రమాదమన్న సిపిఐ. రేవంత్ పాలనపై కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆగ్రహం, మా కొద్దీ పాలన అంటున్న అన్ని వర్గాల జనం. వీడియోలు, రీల్స్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లకు పోలీసుల వార్నింగ్. ఇక అప్డేట్ చూస్తే, కాంగ్రెస్ తీరుపై మండిపడింది ఉద్యోగ సంఘాల జేఏసీ. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా డిఏలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని తెలిపింది. ముందుగా డిఏలు, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ సర్కార్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు 27 మంది సభ్యులతో జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. స్టీరింగ్ కమిటీ సమావేశంలో అన్ని సమస్యలపై చర్చిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మోడీ ఓడి గెలిచాడని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గతంతో పోలిస్తే మోదీ క్రేజ్ తగ్గిందన్నారు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు సహకారంతో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో రేవంత్ ఒంటెద్దు పోకడ్లతో పాలన చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ను ప్రపంచంలోనే గొప్ప నగరంగా మారుస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓడి గెలిచాడు తప్ప ఆయన నైతికంగా ఓడిపోయాడు. రెండు ప్రాంతీయ పార్టీపై ఆధారపడి నడుపుతా ఉన్నాడు. నితీష్లను ఏ ఇష్యూ వస్తుంటే ఆ ఇష్యూ పైన ఎక్స్పోజ్ చేయకుండా దాన్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. పొలిటికల్ గేమ్గా కావాల్సింది. లోన్లు రద్దన్నారు, ప్రకటించారు, దానికి లోపాలు ఉన్నాయి. లోపాలు సవరించాల్సిందే. అందరికీ ఇవ్వమని మేము కోరుతున్నాము. దాని మీద ప్రాబ్లం కాదు. తర్వాత హైడ్రా వచ్చింది, కోలుగొడుతున్నారు. కోలుగొట్టడం అంటే అకౌంట్ చర్యలు కోలుగొట్టడం మనకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు మోసపోయినటువంటి ఇంటి ఓనర్లు వాళ్ళ ఇల్లు పడగొడితే వాళ్ళకి నష్టపరిహారం కానీ చేయాలి. లేకపోతే చెరువులు పంటలలో యాక్షన్ తీసుకోవచ్చు, కానీ దానిపైన రిటర్న్ తీసుకోవచ్చు. దాని విషయం కూడా కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. మూడవది, డెవలప్మెంట్ పైన ఎక్కువ హామీలు ఇస్తున్నారు. ఈయనేమో ప్రపంచంలో లేనటువంటి సిటీని చేస్తానని అంటాడు. ఇంత ఎక్కువ మాట్లాడే వల్ల బాగాడంపరం ఎక్కువ అయ్యే వల్ల నష్టం వస్తుంది. దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిపాలన చక్కగా చేసుకోమని చెప్తాం. అందరూ కలుపుకోవాలి కదా. బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసుకుంటే వ్యతిరేక శక్తులు కలుపుకోకుండా నేను ఒకటే చేస్తాను చెప్పేసి ఒంటరి పోగొట్టడం కరెక్ట్ కాదు. రుణమాఫీ చేయాలని రైతులు తలపెట్టదలిచిన నిరసనను భగ్నం చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ రేపు నిరసనలకు పిలుపునిచ్చింది. అందుకోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్కు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే తాజాగా కమిషనర్ మాత్రం ఇవాల్టి నుంచి 25 వరకు జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఆర్డర్ రిలీజ్ చేశారు. దాంతో రైతులు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లకు తెలంగాణ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వీడియోలు రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగిస్తే కఠినమైన చట్టాలు స్వాగతం పలుకుతాయని హెచ్చరించారు. వ్యూస్ కోసం డబ్బు వెదజల్లడాలు, బైక్ స్టంట్స్ చేయడం వంటివి చేస్తే జైల్లో ఊచలు లెక్కబెట్టక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు వైద్యులు, మరోవైపు మందుల కొరతతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడ్డ ప్రజలు హాస్పిటల్కి వెళ్తే అరకొర వైద్యం చేసి తిప్పి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. పరిస్థితి ఉంది. ఇక మెడిసిన్ విషయానికి వస్తే మెడిసిన్ కూడా దొరకని పరిస్థితి, అందని పరిస్థితి. అది టాబ్లెట్లు రాస్తే కేవలం 2 మాత్రమే దొరుకుతున్నాయి, మిగతావి 8 బయట తీసుకోవాలని సూచించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వైద్యులకు అటు రోగులకు ఇది సంకటంగా మారింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల కాలంలో రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి మీద ఒక భరోసా ఉండేది. ఈ హాస్పిటల్ కు వస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది, భరోసాతో వెళ్లేవారు. అదే విధంగా ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చే ప్రజలు సాధారణ రోగులు, బిడో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు అయి ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరికి వైద్యం పట్ల నిర్లక్ష్యం వహించడంతో మారుమూల ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచే వచ్చే వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. కామెంట్ నుంచి వచ్చిన మొత్తం బయట ఉంది అని రాస్తుంది, ఇక్కడ లేదు అంట. రెడ్ పెన్ చేసిండు, బయట తీసుకోమంటుండు. ముగ్గురికి ఎట్లనే చేసిండు, చిట్టి చూపి నలుగురికి ఎట్లనే బయట నుంచి తీసుకోమంటారు. బయట నుంచి మీకు మెడిసిన్ తీసుకోమంటారు, ఇక రాసేసిండు. బయట మేము గరీబులం ఎట్లా తీసుకుంటాం చెప్పు. తానికలు రాసిచ్చిర్రు, ఇగో టిక్కు పెట్టే ఇచ్చిర్రు. ఈ టిక్కు మేము బయట తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలా చెప్పు. అన్ని ఇళ్ళ ఇస్తారు, ఏమన్నా వస్తాం కదా మేము. కొన్ని నొప్పులు ఉన్నాయి, వీడికి రాయమట్టి బయట మందులు తీసి బయటకు రాసిచ్చారు. బయట రాసిచ్చినాక ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సార్. ఇది మేము కూడా రాజంపేట మండలం నుంచి వచ్చినాం, సంతేపేట అన్నారం నుంచి. ఇక ఎట్లా ఇప్పుడు బయట తీసుకోవాలి కదా, మేము సర్కార్ దవాఖానా వచ్చినాం. దీనికి సంబంధించిన ఇట్లా రాకనప్పుడు మేము సర్కార్ దవాఖానా వచ్చినాం, అది ప్రైవేట్ తీసుకున్నాం కదా. ఇక మరి అట్లా ఉంది పరిస్థితి. దాదాపుగా ఎవరిని కదిల్చినా ఇదే పరిస్థితి ఉంటుంది. దాదాపు సుదూరు ప్రాంతాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కు చూపించుకోవడానికి అత్యధికంగా జనాలు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు 1000 మంది అవుట్ పేషెంట్ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ రోగాల కోసం వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే సందర్భం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళ వైద్యాన్ని ప్రభుత్వం ఇవాళ గాలికి వదిలేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నియంత్రణ లేదు. మనం గంటల తరబడి డాక్టర్ లేక ఒకే డాక్టర్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒకే డాక్టర్ చూడడం వల్ల దాదాపుగా 1 గంట వరకు మాత్రమే ఉంటుంది అవుట్ పేషెంట్ల సంఖ్య. ఈ నేపథ్యంలో ఆ సంఖ్య భారీగా పెరగడంతో ఇటు సాధారణ రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్నాయి. డాక్టర్ల కొరతతో, మెడిసిన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాధారణ రోగులు. చందుతో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా. ప్రభుత్వ పశు వైద్యశాలలో మందుల కొరతపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 9 నెలలుగా ఎమర్జెన్సీ మందులు సహా అన్ని మందుల కొనుగోలు నిలిపేశారని గుర్తు చేశారు. పశు సంవర్ధక శాఖ మీ దగ్గరే ఉన్నా ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం మూగజీవుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందని విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకం అటకెక్కించారని, చేప పిల్లల పంపిణీ ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. సంచార పశు వైద్య వాహనాల ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర డీజీపీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి డీజీపీతో భేటీ అయిన కేటీఆర్ తుంగతుర్తిలో ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా రైతు సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. రాళ్ల దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మంచిర్యాలలోనూ పోలీసుల వేధింపులు అధికమయ్యాయని, లోకల్ కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. తక్షణమే అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు. రేవంత్ సర్కార్ రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తిరుమలగిరిలో రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు. కిరాయి మూకలతో కలిసి పోలీసులు కూడా టెంట్లు కూల్చేశారని దుయ్యబట్టారు. ఇది రేవంత్ రెడ్డి పిరికిపంద పాలనకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. తిరుమలగిరి కేంద్రంలో అక్కడ మా మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ప్రజల ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు తమ్ముడు గ్యాదర్ కిషోర్ గారి నాయకత్వంలో ఆ నియోజకవర్గ రైతాంగం ప్రజాస్వామ్య పద్ధతుల్లో దాదాపు ఒక 500-600 మంది గుమిగూడి శాంతియుతంగా ట్రాఫిక్కి అంతరాయం కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తా ఉన్నారు. 50 మంది కిరాయి మూకలు, కాంగ్రెస్ గూండాలు తాగిన మత్తులో అక్కడ స్థానిక పోలీస్ యంత్రాంగంతో కుమ్మక్కై ఆ నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు, చెప్పులు, రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. మా వాళ్ళు నిజానికి గనక తిరగబడితే నిన్న 50 మంది కాంగ్రెస్ మూకలో, కాంగ్రెస్ గూండాలలో ఒక్కడు కూడా మిగిలేటోడు కాదు. కానీ హింస ప్రజాస్వామ్యంలో హింస సమాధానం కాదు కాబట్టే మా వాళ్ళు గమ్మున ఉన్నారు. నిన్న దుర్మార్గం ఏంటంటే పోలీసు వాళ్ళు స్వయంగా స్థానిక పోలీసులు ఆ నిరసన శిబిరం యొక్క టెంట్లు కూడా వాళ్ళు కూల్చేసి ఆ గూండాలకు వత్తాసు పలకడం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో నడుస్తున్న రేవంత్ రెడ్డి అనే ఒక పిరికి పంద పరిపాలనకు ఇది సంకేతంగా, నిదర్శనంగా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. మేము అడిగినాం, చేతనైతే రా, ఏ ఊరికి పోతావో రా, ఏ మండలానికి పోతావో పోదాం, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, లేదా నీ సొంత ఊరు, నువ్వు పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, వస్తావా అని అడిగినాం. ఎక్కడికి రాలేదు. కానీ ఢిల్లీకి పోయినాడు 20వ సిగ్గు లేకుండా ఢిల్లీకి తొత్తుగా, ఢిల్లీకి గులాముగా ఇలా ఈ ముఖ్యమంత్రి గారు గల్లీలో తిరిగి ప్రజలు అవస్థల్లో ఉంటే క్షేత్రంలో తిరగాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇవాళ అడ్డగోలుగా ఈ రకంగా పోలీసులను అడ్డం పెట్టుకుని, ఈ రకంగా కిరాయి గూండాలను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మహిళా జర్నలిస్టులతో కాంగ్రెస్ మూకలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారన్నారు కేటీఆర్. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడి దారుణమన్నారు. తెలంగాణ ఆడబిడ్డలను కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. మహిళా జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పల్లెలో 2 మహిళా జర్నలిస్టులు ఏమడిగినారు? పోయి వాళ్ళు ముఖ్యమంత్రిని బూతులు తిట్టినరా, ముఖ్యమంత్రి లాగులో తొండలిసి పెడతామని చెప్పినరా, ముఖ్యమంత్రిని చెట్టు కట్టేసి కొడతామన్నారా, ముఖ్యమంత్రి గుడ్లు వీకి గోటీలు ఆడతామన్నారా? ఏమన్నారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడినారు? వాళ్ళు పోయి కేవలం ముఖ్యమంత్రి సొంత ఊళ్ళో రుణమాఫీ అయిందా లేదా అని రైతులను అడుగుతుంటే అక్కడ కాంగ్రెస్ చిల్లరగాళ్లు, కాంగ్రెస్ కిరాయి గూండాలు 2 మహిళా జర్నలిస్టుల మీద దాడి చేయడమే కాకుండా వారిని కొండారెడ్డిపల్లె నుండి, అచ్చంపేట నియోజకవర్గం నుండి కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్ దాకా వాళ్లను కార్లేసుకొని సినిమాల్లో చూపెట్టినట్టు వాళ్ళను వెంబడించి బెదిరించి వాళ్ళ మీద పడి రక్కినంత పనిచేసి నికృష్టంగా ఈ ముఖ్యమంత్రి నికృష్ట మనస్తత్వానికి
ఒక నిదర్శనంగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల తీరు ఉందని చెప్పక తప్పడం లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారా ఇద్దరు ఆడబిడ్డలు? వాళ్ళిద్దరికీ ఇవాళ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా? నీ సొంత ఊర్లో నీ సొంత ఇంటి ముందు ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డల్ని, విజయారెడ్డిని, ఆవుల సరితా యాదవ్ని, ఇద్దరిని అవమానించింది నీ పార్టీ. ఎందుకు అవమానించింది? ఒకే ఒక కారణం, నీ బండారం బయట పెడుతున్నందుకు, నీ రుణమాఫీ జరగలేదు అనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నందుకు ఇవాళ వాళ్ళ మీద ఈ రకంగా దాడి చేయడమే కాకుండా మళ్ళీ నిన్నటి నుంచి నికృష్టమైన రోత బుట్టిచ్చే వార్తలతో సోషల్ మీడియాలో కూడా నికృష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, దమ్ముంటే నీ భాషలో చెప్పాలంటే మగాడివైతే ఊళ్ళల్లోకి రా, సెక్యూరిటీ లేకుండా రా, పోలీస్ బలగాలను అడ్డం పెట్టుకొని కాదు, బ్యాంక్ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, వ్యవసాయ అధికారులను అడ్డం పెట్టుకొని కాదు, మేము కూడా వస్తాం, నువ్వు కూడా రా. ఏ ఊరికి పోతావో పోదాం. ఎక్కడ కూడా చారాన రుణమాఫీ కాలే, ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పూర్తి కాలే. రైతులు ఇవాళ బగబగ మండుతా ఉన్నారు. ఎక్కడన్నా కాంగ్రెస్ ఊళ్ళలోకి వస్తే తరిమి కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రికి చెప్పేది, తప్పు పోలీసులది కాదు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పాపం, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార గణం మీరేం చెప్తే అది చేయక తప్పదు. పోలీసు తప్పు కాదు, తప్పు ముఖ్యమంత్రిది, పరిపాలించే సత్తాలని సన్నాసు రేవంత్ రెడ్డిది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను పోలీసులకు కాకపోతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు. మా పిల్లలు ఎవరైనా ఒక సోషల్ మీడియాలో రుణమాఫీ జరగలేదు అని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తారు. అదేవిధంగా కరెంటు పోయింది అని పోస్టు పెడితే విద్యుత్ శాఖ అధికారులు ఫోన్ చేస్తారు. ఈ రకమైన అత్యుత్సాహం మంచిది కాదు. దయచేసి సంయమనం పాటించండి. అధికారం ఎవడు అబ్బసొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూనే ఉంటది, వ్యవస్థ మాత్రం అట్లే ఉంటది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో మీరు చూస్తా ఉన్నారు పేపర్లు, 30 రోజుల్లో 28 మర్డర్లు అని. ఈ నగరానికి ఏమైంది అని చివరికి ముఖ్యమంత్రి గారికి అప్పుడో ఇప్పుడో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచే పత్రికలే వార్తలు రాసే పరిస్థితి కూడా వచ్చింది. FTL బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణాల శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. FTL బఫర్ జోన్లో ఉన్న కాంగ్రెస్ నేతల ఇళ్లను ముందు నేలమట్టం చేయాలన్నారు. ఆ తర్వాత సామాన్య ప్రజల నిర్మాణాలను కూల్చాలని సూచించారు. ఇంకొకరికి అంత శ్రమ అవసరం లేదు. FTL బఫర్లో ఉన్న ప్రతి నిర్మాణం, ఇప్పటికే అన్ని శాటిలైట్ మ్యాప్లు ఉన్నాయి, ఆయనంత బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. ఎలా చెరువులు పూడ్చి కట్టారో అవన్నీ కూడా శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, చూసుకోండి. రంగనాథ్ గారితో మాట్లాడుకోమనండి, ఎక్కడెక్కడ FTLలో బఫర్లో ఉన్నాయో వాటిని కొట్టడం ప్రారంభించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వివేక్ గారు, P6 వివేక్ గారు, అదేవిధంగా KVP రామచంద్రరావు గారు, మధు యాష్కి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, ఇంకా కేవలం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి ముందు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్య ప్రజల మీద పడాలని చెప్పి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పిన మార్పు ఏమో గానీ చారిత్రక చిహ్నాల పేర్లు మాత్రం మారుతున్నాయి. కొత్తగా ఏర్పడిన రేవంత్ సర్కార్ తెలంగాణ చారిత్రక చిహ్నాలను మార్చేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్చేందుకు ప్రయత్నించి అబాసుపాలైన ప్రభుత్వం మళ్లీ అదే తప్పులు చేస్తోంది. తాజాగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పాత లోగోను పూర్తిగా మార్చేస్తూ కొత్త లోగోను కాపీ పేస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న శాట్స్ లోగోలో కాకతీయ కళాతోరణం ఉండేది. దానికి ఇరువైపులా ఆయా క్రీడా విభాగాలను ప్రతిబింబిస్తూ మధ్యలో ట్రోఫీతో చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించేది. కానీ ప్రభుత్వం ఆ లోగోను ఉన్నపలంగా మార్చేసింది. చారిత్రక ఆనవాళ్లు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డ ప్రభుత్వం లోగోను కూడా నకలు కొట్టి నవ్వుల పాలైంది. ఆసాయ 2015 లోగోను అచ్చుగుద్దినట్లు దించేసింది. ఈ లోగోను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. అయితే శాట్స్ లోగో మార్పుపై క్రీడాభిమానులు పెదవిరుస్తున్నారు. ఎలాంటి చారిత్రక ఆనవాళ్లు లేకుండా లోగోను డిజైన్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. స్కూల్లో టీచర్ల బదిలీతో విద్యార్థులకు బోధన చేసేవారు కరువయ్యారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టుప్పలపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 11 మంది ఉపాధ్యాయులను అధికారులు బదిలీ చేశారు. అయితే కొత్తవారు వచ్చి చేరకముందే వీరంతా
రిలీవ్ కావడంతో పాఠాలు చెప్పేవాళ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్జెక్టుకు ఒక టీచర్ కూడా లేకపోవడంతో విద్యార్థులు చదువులు ప్రశ్నార్థకంగా మారాయని మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మండిపడ్డారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక్క టీచర్ను కూడా ఇక్కడ జైలు కాకుండా 16 మందిలో 11 మందిని ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఈ పిల్లల జీవితం ఏమవుతుంది? ఈరోజు పేద విద్యార్థులు, పేద కుటుంబాల పిల్లలే చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. ఢిల్లీ పైన వెళ్ళిన వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి వాళ్ళని పంపిస్తామని చెప్పారు, రిలీవ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ మాటకు నిలబడకుండా డిఈఓ గారు మరి కలెక్టర్ గారి ఆదేశమా, డిఈఓ గారు సొంత నిర్ణయమా మరి ఏంది అర్థం కాదు.